హై గైస్, బోల్డ్ సీన్స్ కారణంగా థియేటర్ రిలీజ్ కాకుండా ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. భారతదేశంలో కొన్ని సినిమాలు విడుదలకు ముందు వివాదాలు చోటు చేసుకుంటాయి. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అవి ఒక కారణం లేదా మరో కారణంలో థియేటర్ రిలీజ్ కాలేదు. కానీ చాలా ఫిల్మ్ ఫెస్టివల్ ఈ సినిమాలు ప్రదర్శించబడ్డాయి. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. బోల్డ్ కంటెంట్ కారణంగా వివాదాలు నిలిచిన ఈ 5 సినిమాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చెప్పుకోబోయే ఈ లిస్టులో మొదటి మూవీ గార్బేజ్. కౌశిక్ ముఖర్జీ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ డ్రామా చిత్రం 2018వ సంవత్సరం విడుదలైంది. ఇందులో తిరుమల అధికారి, తన్మయ్ ధనానియా, శృతి విశ్వాన్, సప్రత్ దాస్ మరియు సుజిత్ పురాణిక్ ప్రధాన పాత్రలు నటించారు. ఇది 68వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పరోనమా విభాగంలో ప్రదర్శించబడింది. గోవాలో ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్న పర్వసిక్ తన ఇంట్లో ఒక మహిళను బందీగా తీసుకెళ్లడం కథ. చాలా బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ చిత్రం థియేటర్లో విడుదల కాదు, కానీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కూడా అందుబాటులో ఉంది. మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో రెండో మూవీ ఫైర్. దీపా మేధా రచయిత మరియు దర్శకత్వం వహించిన ఇండో కెనడా రొమాంటిక్ డ్రామా చిత్రం 1996లో విడుదలైంది. ఇందులో శబానా ఆజమా మరియు నందితా దాస్ నటించారు. స్వలింగ సంపర్క కథ ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం భారతదేశంలో నిషేధించబడింది. ఆ తర్వాత థియేటర్లో విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆన్లైన్లో యూట్యూబ్ లేదా కొన్ని వెబ్సైట్ల ద్వారా చూడవచ్చు. మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో మూడో మూవీ ఆన్ ఫ్రీడమ్. రాజ్ అమిత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2014 సంవత్సరంలో కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. అయితే ఈ చిత్రం భారతదేశంలో నిషేధించబడింది. అందువల్ల థియేటర్లు విడుదల చేయబడలేదు. స్వలింగ సంపర్కాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇదే సమయంలో ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో నాలుగో మూవీ పాంచ్. అనురాగ్ కశ్యప్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 2003లో విడుదలైంది. అయితే ఇందులోని బోల్డ్ కంటెంట్ కారణంగా 2003 మరియు 2016 మధ్య ఈ చిత్రం 4 విభిన్న చిత్రాల్లో విడుదలైనప్పటికీ థియేటర్లు మాత్రం స్థానం పొందలేకపోయింది. కేకే మీనన్, ఆదిత్య శ్రీవాస్తవ్, విజయ్ మౌర్య, జయ్ పెరండజ్ మరియు తేజస్వి నటించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీ యాప్లో అందుబాటులో ఉంది. చెప్పుకోబోయే ఈ లిస్టులో లాస్ట్ మూవీ యాంగ్రీ ఇండియన్ గాడ్సెస్. ప్యాన్ నలిన్ దర్శకత్వం వహించిన డ్రామా ఫిల్మ్ జంగిల్ బుక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై గౌరవ్ తింగ్రీ మరియు ప్యాన్ నలిన్ నిర్మించారు. 2015 సంవత్సరం విడుదలైంది. ఇది 2015లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క ప్రత్యేక ప్రదర్శన నిర్వహించబడింది. పీపుల్స్ చాయిస్ అవార్డుకు ఇది రెండో స్థానం నిలిచింది. ఈ సినిమా ట్రైలర్ వచ్చిన వెంటనే వివాదం మొదలైంది. బోల్డ్ కంటెంట్ ఆధారంగా ఈ చిత్రం థియేటర్లో విడుదల కాలేదు, కానీ ఇప్పుడు దీన్ని ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది మరియు దీన్ని ఓటీటీలో కూడా చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.